ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కురాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదరు మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కురాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కురాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఓ పక్క కొనసాగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించడంతో ఉదయం ఆయనతో పాటు పార్టీ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేయగా మాజీ మంత్రి జోగు రామన్న ఇంటి వద్దే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక చనాక కురాటా ప్రాజెక్టు ప్రారంభించడం రాజకీయ ఎత్తుగడేనని, టెక్నికల్ గా అనేక సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు చేపట్టి ప్రారంభించాల్సింది పోయి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి హడావిడిగా పర్యటిస్తున్నారని ఆరోపిస్తోన్న మాజీ మంత్రి జోగు రామన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జోగురామన్తో పాటు బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మనతో మాట్లాడేందుకు రామన్న గారు ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తారు? అసలు సీఎం టూర్ కొనసాగుతుంది, మీరు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజా పరిపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యము కాదు. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాబట్టి ఇవాళ కనీసం నువ్వు ఇంట్లో నిర్బంధం చేసినా మా నాయకులందరినీ బేలా పోలీస్ స్టేషన్లో, జనత్ పోలీస్ స్టేషన్లో, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందరినీ అరెస్టు చేసినా నల్ల బ్యాడ్జీలతోటి ముఖ్యమంత్రి గారు నీకు నిరసన చెప్తా ఉన్నాం. ఈ నిరసన నిజమైనటువంటిది. ఇలా నువ్వు కనీసం మరి నీ దొంగ చాటును ఎందుకు వచ్చి చెనాకకోట బ్యారేజ్ బటన్ నొక్కి ఎందుకు దొంగ తీరు వచ్చి ఎందుకు దొంగ తీరు పోతున్నావు నాకు అర్థమవుతలేదు. ఇలా కనీసం నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ లేరు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు, రైతులు లేరు, మీడియా కూడా లేదు. అంటే మరి ఇలా డెమోక్రసీలా పత్రికా స్వేచ్ఛను కూడా నువ్వు హరిస్తున్నావు, పత్రికా స్వేచ్ఛను కూడా హననం చేస్తున్నావు. అంటే దీన్ని బట్టి ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇది టోటల్గా అప్రజాస్వామికంగా ఉన్నటువంటి చర్యలు తీసుకుంటున్నావు. 50,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఓపెనింగ్ చేసి నీటిని విడుదల చేస్తుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న రాజకీయ లబ్ధి కోసం, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం అడ్డుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏమంటారు మీరు? నిజంగానే 50,000 ఎకరాలు కాదు, ఒక్క ఎకరంకు నీళ్ళు ఇచ్చినా నేను ఇలా రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా, లేకపోతే పాయల్ శంకర్ గారు తీసుకుంటారా, లేకుంటే పార్లమెంట్ సభ్యుడు గుడం నగేష్ తీసుకుంటాడా నేను అడుగుతున్నా. ఒక్క ఎకరానికి ఫీల్డ్ ఛానల్లే లేవు. కేసీఆర్ చేసినటువంటి ఏ పనులైతే బ్యారేజ్ అయినా, పంప్ హౌస్ అయినా, మెయిన్ కెనాల్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా మేము పూర్తి చేసుకొని పెట్టినాం. ఆనాడు స్ట్రక్చర్ ఏముందో ఇలా కూడా గదే స్ట్రక్చర్ ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే మేము నొక్కస్తు కదా, మేము షోపుటప్ చేయొచ్చు కదా. కానీ మా కేసీఆర్ గారు షోపుటప్ చేసే వ్యక్తి కాడు, రైతులను మోసం చేసే వ్యక్తి అసలే కాడు, ప్రజలను మోసం చేసే వ్యక్తి అసలే కాడు. నువ్వు పెద్ద మోసగాడవు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల స్టంట్ ఉందని చెప్పి ఒక్క ఎకరం కూడా నీళ్ళు రాకుండా, ఒక్క రూపాయి కూడా నీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు అయిపోయినా ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా పెట్టలేదు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో నయా పైసా కేటాయించి రిలీజ్ చేయలేదు. ఎన్నికల స్టంట్ కాదా? ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికల స్టంట్ పెట్టుకొని వచ్చినావు, ఇందిరా స్టేడియంలో మీటింగ్ పెట్టినావు. ఏమన్నావు? ఆదిలాబాద్ జిల్లాని పక్కా నేను దత్తకు తీసుకున్నా అన్నావు. మరి దత్తత తీసుకున్న జిల్లాకి ఏమిచ్చినావు? ఆనాడు వచ్చి ఒక పేపర్ ముక్క మీద యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పి 200 కోట్లది పేపర్ మీద ఆర్డర్ ఇచ్చినావు. ఇలా 70 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు పేపర్ మీద ఆర్డర్ ఇస్తున్నావు. అంటే ఇది పచ్చి మోసం కాదా? సరిపోలేదా? 420 హామీలతోటి రాష్ట్రాన్ని, ప్రజలందరినీ మోసం చేసి కుర్చీ ఎక్కినావు, గద్దె ఎక్కినావు. ఇక నువ్వు గద్దె దించాలంటే 5 ఏళ్ళ దాకా నువ్వు ఇంకా 3 ఏళ్ళు నాటకాలు ఆడచ్చు, ఇంకా 3 ఏళ్ళు నువ్వు మోసమే చేస్తా అంటున్నావు. చెయ్యు. ఇలా ఫీల్డ్ ఛానల్ లేవు. నువ్వు బటన్ నొక్కి నీళ్ళు వదిలినా ఒక ఎకరానికి ఒక గుంట భూమికి కూడా నీళ్లు రావు. కాబట్టి నీ ప్రోగ్రామ్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అడ్డగిస్తూనే ఉంటాం. మొత్తంగా సీఎం ఎన్నిసార్లు పర్యటించిన అబద్ధ మాటలతో మోసం చేసే ప్రయత్నం చేసిన అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎన్టీవీ, ఆదిలాబాద్.